హాయ్ అందరికీ. ఈరోజైతే ఈస్ట్ గోదావరి అంతర్వేది దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ అన్నా చెల్లెలు గట్టయితే ఒకసారి చూద్దాం. అన్నా చెల్లెలు గట్టు అంటే సముద్రం. సముద్రం, గోదావరి కలిసిన చోటే అన్నా చెల్లెలు గట్టు. సముద్రుడు అంటే అన్నయ్య. ఎందుకంటే సముద్రుడు అంటే అబ్బాయి. అదే గోదావరి తల్లి అంటే అమ్మాయి. కాబట్టి చెల్లెలు, గోదావరి చెల్లెలు. ఒక కాలువ వచ్చి గోదావరిలో కలుస్తుంది. అలాగే ఒక గోదావరి వచ్చి సముద్రంలో కలిసిపోద్ది. కాబట్టి ఈ సముద్రం, గోదావరి కలిసిన చోటే అన్నా చెల్లెలు గట్టు. ఈ అన్నా చెల్లెలు గట్టు అంతర్వేదిలో ఈస్ట్ గోదావరి దగ్గర ఉంది. కాబట్టి ఇదిగోండి చూసారు కదా ఇక్కడ సముద్రం ఎలా ఉందో. ఇదే అంతర్వేది దగ్గర లక్ష్మీ నరసింహ స్వామివారు కూడా వెలిశారు ఇక్కడే. చాలా అంగరంగ వైభవంగా ఇక్కడైతే కళ్యాణం కూడా జరుగుతుంది ఇదే రోజుల్లో. అది ఇప్పుడే జరుగుతుంది. ఒక 5 రోజులు కానీ ఒక వారం రోజులు, 11 రోజులు నాకైతే సరిగ్గా తెలీదు. కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ. ఆ కళ్యాణం అయితే చూడడానికైతే మేము వచ్చాము. సముద్రం చూసారు ఇక్కడ ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అన్నా చెల్లెల గట్టు అయితే ఈ సముద్రం దగ్గర ప్రత్యేకత. ఇక్కడికి అందరూ కూడా చూడడానికైతే భక్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు చూడడానికి. చాలా అందంగా ఉంటుంది. ఎవరు కూడా చూడని చోటనమాట అన్నా చెల్లెలు గట్టు. ఏ సముద్రం అంటే ఎక్కడైనా ఉంటుంది కానీ గోదావరి సముద్రం కలిసిన చోటైతే ఇక్కడే చూడడానికి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా సరే ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి ఆ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకుని ఈ అన్నా చెల్లెలు గట్టుని కూడా ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా నేనైతే ఇక్కడ నేమ్ రాసుకున్నాను నేను. మేమైతే కళ్యాణానికి అయితే వచ్చాము ఇక్కడికి. చూసారు కదా ఇక్కడైతే లైట్ హౌస్ కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడడానికే చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అంతర్వేది బీచ్ అయితే అంటారు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామివారిని కూడా ఒకసారి అయితే చూడండి. నేనైతే బయట అయితే విగ్రహాన్ని అయితే వీడియో తీశాను. లోపలైతే ఒరిజినల్ విగ్రహం అయితే ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామివారిది. ఎవరైనా సరే ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి ఈ ఆలయంలోకి వచ్చి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.